నమస్కారం. బీ న్యూస్కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. తన పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారులను కించపరిచేలా జనసేన నేతలు కార్యకర్తలు మాట్లాడరాదని స్పష్టీకరణ. ఎవరైనా హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరిక. 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన మంత్రి నారా లోకేష్. ఒక్క జీవోతో నారా లోకేష్ వారి భవితవ్యాన్ని మార్చివేసిన వైనం. నేడు విజయవాడకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలకు హాజరవుతున్న రేవంత్ రెడ్డి. మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేసిన వైసీపీ. విశ్వసనీయత, ఆపేక్ష, ధైర్యం, కరుణ, జాగరూకత ఈ 5 లక్షణాలు కలిగిన సుపరిపాలకుడు వైఎస్ఆర్ అని ప్రశంస. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారులను కించపరిచేలా జనసేన నేతలు కార్యకర్తలు మాట్లాడరాదని స్పష్టం చేశారు. ఎవరైనా హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అభివృద్ధి క్షీణ దశకు చేరి ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఏపీ పాలన వర్గాలు చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలవాలి. పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో పార్టీ నియ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన పార్టీలో ఎవరు మాట్లాడినా, అధికారుల పనితీరును బలహీనపరిచేలా మాట్లాడినా, నిరాధార ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాదు, ప్రోటోకాల్ కు విరుద్ధంగా అధికారిక సమావేశాల్లో పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ప్రోటోకాల్ గీత దాటే వారిపైన చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడారు. లోకేష్ చూపిన చొరవతో దివ్యాంగులైన ఆ విద్యార్థులు దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ వంటి విద్యా సంస్థల్లో ప్రవేశం పొందగలిగారు. ఒక్క జీవోతో నారా లోకేష్ వారి భవిష్యత్తుని మార్చివేశారు. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. మినహాయింపు పొందిన లాంగ్వేజ్ సబ్జెక్ట్ తో కలిపి మార్కుల మెమోలో 5 సబ్జెక్టులకు సంబంధించిన మార్కులు ఉంటాయి. మినహాయింపు పొందిన సబ్జెక్ట్ కు సంబంధించి సర్టిఫికేట్ లో ఇంటర్మీడియట్ బోర్డు వారు ఎప్పటి నుంచో ఎగ్జంప్షన్ మాత్రమే పేర్కొంటూ సర్టిఫికేట్ జారీ చేస్తున్నారు. అయితే కొన్ని ఐఐటీలు, ఎన్ఐటీలో సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ కు సంబంధించిన సర్టిఫికేట్లు ఈ స్థానంలో నిర్దిష్ట కనీస మార్కులు ఉంటేనే కళాశాల ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు. దాంతో చాలా మంది దివ్యాంగులకు ఐఐటి, ఎన్ఐటీలో ప్రవేశం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఏపీకి చెందిన కొందరు దివ్యాంగ విద్యార్థులు రాష్ట్ర విద్యాశాఖకు తెలియజేయగా విద్యాశాఖ స్పందించి ఈ స్థానంలో కనీస మార్కులు 35 అని పేర్కొంటూ ఆ మేరకు వివరాలు పొందుపరిచి తాజా సర్టిఫికేట్లు జారీ చేసింది. అయితే పృథ్వీ సత్యదేవ్ అనే దివ్యాంగ విద్యార్థి తాజా సర్టిఫికేట్లు తీసుకుని మద్రాస్ ఐఐటిలో ప్రవేశం కోసం ఆన్లైన్ లో సర్టిఫికేట్ అప్లోడ్ చేయగా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి జీవో ఉంటేనే ఈ మార్పు చెల్లుబాటు అవుతుందని మెలికపెట్టారు. ఇదే పరిస్థితి చాలా మంది దివ్యాంగ విద్యార్థులకు ఎదురైంది. దాంతో వారిలో కొందరు వాట్సాప్ ద్వారా మంత్రి నారా లోకేష్ కార్యాలయానికి సమాచారం అందించారు. అప్పటికి ఆ దివ్యాంగ విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలో ప్రవేశానికి ఎక్కువ సమయం కూడా లేదు. దాంతో మెరుపు వేగంతో స్పందించిన మంత్రి నారా లోకేష్ వెంటనే శాఖపరమైన జీవో జారీ చేసి ఆ విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినకుండా కాపాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విజయవాడకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ సభకు హాజరు కావాలంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇటీవల రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులతో కలిసి రేవంత్ రెడ్డి నేడు విజయవాడ రావడం జరిగింది.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైసీపీ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. విశ్వసనీయత, ఆపేక్ష, ధైర్యం, కరుణ, జాగరూకత ఈ 5 లక్షణాలు కలిగిన సుపరిపాలకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆ మహానేతకు ఘన నివాళులంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది. మరోవైపు పులివెందుల్లో వైఎస్ ఘాట్ వద్ద జగన్, షర్మిల ఒకేసారి నివాళులర్పించనున్నారు. 49లో జన్మించిన తాను ప్రాథమిక విద్య పూర్తి చేసి ప్రాణాలు కాపాడే వైద్య విద్యని ఎంచుకున్నారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో రూపాయి డాక్టర్గా సేవలందించారు. 1978లో రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన నాటి నుంచి నిర్యాణం వరకు ఓటమి ఎరుగని నేతగా నిలిచిపోయారు. రాజకీయాలకు ఎందరో వచ్చారు, ఎందరో రాజకీయాలు చేశారు. కానీ ఎవ్వరు కూడా రాజన్న కాదు కదా, ఆయన సమస్థాయిని కూడా తాకలేకపోయారు. తన ప్రస్థానం, ప్రయాణం నేటి తరానికి తెలియకపోవచ్చు. అందుకే మరొక్కసారి ఆయన ఎవరో, ఏం చేశారో గుర్తు చేద్దాం. ప్రపంచం, సమాజం నిరంతరం ఒక మనిషిని నిత్యం తలుస్తూ స్మరిస్తుందంటే ఆయన కీర్తి లేదా ఖ్యాతి అంత గొప్పదై ఉండాలి. చరిత్రలో చిరస్థాయిగా నిలిచేందుకు ఆయన చేసిన ప్రయాణం యాత్రగా పేరుగాంచి నవచరిత్రకు నాంది పలికింది. అప్పటికి పలుమార్లు శాసనసభకు, పార్లమెంటుకు ఎన్నికైన రాజశేఖరుడు ఆనాటి పాలకుల వల్ల ప్రజలు పడుతున్న బాధల్ని తెలుసుకునేందుకు, వినేందుకు చేసిన చిరు ప్రయత్నం పాదయాత్ర. ఎందరో ఇది చరిత్రలో భాగమవుతుంది అని అనుకున్నారు. కానీ ఇదే చరిత్ర అయింది. 11 జిల్లాలు, 1500 కిలోమీటర్లు పాద ప్రయాణంలో ప్రజల గుండెలకు ఈయన్ని చేరువ చేసింది. ఆయన కళ్లకు కరువు నెల దాహం కనిపించింది. ఆయన చేతులను బడుగు జీవుల జీవితానికి భరోసా ఇచ్చేలా చేసింది. అనారోగ్యపు విలయతాండవం ఆరోగ్యశ్రీని తేవాలనే తలంపు తెచ్చింది. అన్నదాతల కన్నీరు, నీరు, కరెంటు ఉచితంగా ఇచ్చేలా ఉత్తేజపరిచింది. ఆకలి పేగుల అర్తనాదం, 2 రూపాయల కిలో బియ్యం తెచ్చే ఆలోచన ఇచ్చింది. కార్మికుల, కర్షకుల బాధలు ఆయన్ని కఠోర దీక్షాదక్షుని చేసింది. కటిక పేదల కన్నీరులో ఆయనలో ఉన్న కోపమనే మలినం కొట్టుకుపోయింది అని ఆయనే చెప్పేలా చేసింది. పాలకుల పెత్తనంపై పంతంతో మొదలైన యాత్రకి ప్రజల తోడ్పాటుతో ప్రభంజనమైంది. ఆయన ప్రజలకు ఇవ్వాలి అనుకున్న భరోసా ప్రజల నుంచి ఆయనకు దక్కింది. ఎంత కష్టమైనా ప్రజాపాలన స్థాపించాలి అనే సంకల్పం ముందు సింహాసనం సైతం చిన్నపోయింది. ఎన్నికల యుద్ధంలో ఈయన పూరించిన శంఖారావం, ప్రజలు చేసిన సింహనాదం రాజశేఖరుణ్ణి శిఖరాగ్రాణ నిలిపింది. నాటి నుండి రాజశేఖరుని రాజ్యపాలన మొదలై రాజన్న పాలనగా పేరుగాంచింది. మాట తప్పని, మడిమ తిప్పని తన నైజం, ఇచ్చిన మాట, చేసిన వాగ్దానంలో భాగంగా మొదటి సంతకం అన్నదాతల కోసం చేసి అగ్రనేతగా నిలిపింది. ఆరోగ్యాన్ని నిలిపేందుకు ఆరోగ్యశ్రీ తెచ్చి టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. చెప్పినట్టుగానే టీటీడీలో అవినీతి నిర్మూలన దిశగా అడుగులు పడ్డాయి. టీటీడీలో విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవనంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. టీటీడీకి చెందిన వివిధ విభాగాల్లో 40 మంది అధికారులతో ఈ సోదాలు చేపట్టారు. గత 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన పరిణామాలు, కార్యకలాపాలు, లావాదేవీలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. విచారణలో భాగంగా విజిలెన్స్ అధికారులు తిరుపతిలో స్థానికుల నుంచి కాకుండా సమాచారం సేకరించారు. బీజేపీ నేత నవీన్ పలు వివరాలను తన వద్ద ఉన్న అధికారులను విజిలెన్స్ అధికారులకు అందించారు. భక్తులకు వడ, దోశ, జిలేబీ, మహాలడ్డు వంటి ప్రసాదాలు అందిస్తారు. దర్శనం పూర్తయిన తర్వాత పులిహోర, పొంగళి, దద్దోజనం ప్రత్యేక వంటకాలు. కానీ శ్రీవారికి అనునిత్యం షడ్రసోపేతమైన పదార్థాలతో నిత్య నైవేద్యం జరుగుతుంది. నిత్య కళ్యాణ చక్రవర్తి తిరుమల వెంకన్నకు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు, నివేదనలు జరుగుతాయి. 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు నిర్దేశించిన నిబంధనలే నేటికి శ్రీవారి ఆలయంలో అమలు చేస్తున్నారు. ఆ మేరకే శ్రీవారికి నివేదనలు జరుగుతున్నాయి. శ్రీవారికి సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు నివేదనలు సమర్పిస్తారు. రోజు జరిగే నిత్య సేవలు, విరామ సమయంలో వివిధ రకాల నివేదనలు జరుగుతాయి. శతాబ్దాల తరబడి స్వామివారి ప్రసాదాలను నిత్యం ఆగమోక్తంగా అర్చకులు నివేదిస్తుండగా 2021 మే నెలలో నాటి వైసీపీ ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు మార్పులు చేసింది. పూర్వకాలపు ఆచారం పేరుతో సేంద్రియ బియ్యంతో తయారు చేసిన ప్రసాదాలను స్వామివారికి నివేదించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. 15 రకాల సేంద్రియ బియ్యంతో ప్రసాదాలు తయారు చేస్తోంది. 3 ఏళ్లుగా అన్నప్రసాదాల తయారీకి సేంద్రియ బియ్యం వినియోగిస్తున్న టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీకి కూడా సేంద్రియ వస్తువులు వినియోగించింది టీటీడీ.
అయితే లడ్డూ రుచి మారటంతో ఈ ప్రతిపాదనను టీటీడీ విరమించుకుంది. అయితే స్వామివారి అన్న ప్రసాదాలపై భక్తులు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. నాణ్యత లోపించిందని ఆరోపిస్తున్నారు. అయినా సరే గత వైసీపీ సర్కార్ టీటీడీ పెద్దలు ఈ ఫిర్యాదులను పట్టించుకోలేదు. పైగా తప్పుడు ఆరోపణలని నాటి ఈవో ధర్మారెడ్డి విమర్శించారు కూడా. టీడీపీ సర్కార్ అధికారంలోకి రావడంతో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ముందుగా ఈవోగా శ్యామలరావును నియమించారు. భక్తుల క్యూలైన్లు, అన్నప్రసాదాలపై దృష్టి పెట్టిన ఈవో శ్యామలరావు ఆలయం, పోర్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రసాద నాణ్యత పెంపుపై ప్రధాన అర్చకుల సలహా మేరకు ప్రసాదం తయారీకి సాధారణ బియ్యం వినియోగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సేంద్రియ బియ్యం టీటీడీ వద్ద భారీగా నిల్వ ఉంది. అలాగే సాధారణ బియ్యం సేకరించడం కూడా కొంత ఆలస్యం అవుతుందని, కాబట్టి సాధ్యమైనంత త్వరలోనే మునుపటిలా ప్రసాదాలు తయారు చేయాలని టీటీడీ భావిస్తోంది. అన్న ప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ భావిస్తోంది. కరోనా సమయంలో అన్న ప్రసాదాల దిట్టంను టీటీడీ భారీగా తగ్గించగా సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అన్న ప్రసాదాల దిట్టం పెంచలేదు. ఈ అంశాన్ని అర్చకులు ఈవో దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సమీక్ష నిర్వహించిన ఈవో అన్నప్రసాదాల దిట్టం పెంచి మునుపటిలా స్వామివారికి నివేదన సమర్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే మునుపటిలా స్వామివారి అన్నప్రసాదాల నాణ్యత పెరగడంతో పాటు దిట్టం కూడా పెరిగి భక్తులకు రుచికరమైన ప్రసాదం అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు టీటీడీ అధికారులు. విజయవాడలోని ఓ పెట్రోల్ బంక్ లో విశ్వసనీయం కలిగించే పరిణామం చోటు చేసుకుంది. నగరంలోని అజిత్ సింగ్ నగర్ లో ఉన్న ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుందామని వెళ్లిన వాహనదారులకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత కొంత దూరం వెళ్లగానే వాహనాలు మొరాయిస్తున్నాయి. దాంతో వాహనదారులు మెకానిక్లను ఆశ్రయించగా పెట్రోల్ నీళ్లు కలిసిన విషయాన్ని మెకానిక్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ సింగ్ నగర్ లోని పెట్రోల్ బంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై బంక్ యాజమాన్యంపై స్పందించారు. వర్షపు నీరు భూగర్భంలోని పెట్రోల్ బంక్ లో కలవటం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. నీళ్లు కలిసిన పెట్రోల్ కొట్టించుకున్న వినియోగదారులకు మళ్లీ పెట్రోల్ కొట్టిస్తామని, నీళ్లు కలవటం వల్ల పాడైపోయిన వాహనాలకు రిపేర్లు కూడా చేయిస్తామని ఆ పెట్రోల్ బంక్ యాజమాన్యం హామీ ఇచ్చింది. దాంతో వాహనదారులు శాంతించారు. తమ సమస్యల పట్ల పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి సానుకూలంగా స్పందించడం పట్ల పశ్చిమ నియోజకవర్గం కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గన్నవరపు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. సుముచితమైన న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్పెంటర్స్ అసోసియేషన్ సభ్యులకు అసోసియేషన్ గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే సుజనా చౌదరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు గన్నవరపు సత్యనారాయణ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులకు అసోసియేషన్ గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పినట్లు తెలిపారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం అసోసియేషన్ సెక్రటరీ లక్కోజ్ మోహన్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాలబంధు శివప్రసాద్ చారి, కోశాధికారి గొలుసుకొడి రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కత్తురోజు సతీష్ కుమార్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఏం కావాలో చెప్పండి, దానికి ఓన్లీ పని చేసుకోవాలంటే మాకు ప్లేస్ ఇచ్చారనుకోండి, అక్కడ మేము వర్క్ చేసుకుంటాం. వర్క్షాప్ కావాలా, వర్క్షాప్ కావాలి, వర్క్షాప్ కావాలి. ఏరియా ఉంది అందరూ కలిసి గవర్నమెంట్ తరఫున ఇదే మరి ఓకే సార్. నా బాధ్యత
ఎవరో ఒకళ్ళు పిలవండి. వచ్చినారు మీరు వచ్చారు ఇంకా అయిపోయిన తర్వాత మీరు వచ్చారు ముందు పట్టు. బాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజున విశ్వకర్మ కార్పెంటర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా దాదాపు 100 మంది ఈ రోజున మన పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారిని కలిసి ఆ సభ్యులందరికీ కొత్తగా ఐడెంటిటీ కార్డుల్ని ఇవ్వాల్సిందిగా కోరగా అతను చేతుల మీదుగా అందరికీ కూడా ఐడి కార్డ్స్ వేసి అలాగే మీ సమస్యలు ఏంటనేది తెలుసుకోవటానికి అడిగారు. అడిగిన తర్వాత వీళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. అందులో ముఖ్యమైన సమస్య ఏంటంటే వీళ్ళు ఎక్కడ కూర్చొని మాట్లాడుకోవటానికి కానీ సమావేశపరుచుకోవటానికి కానీ ఒక స్థలం అనేది లేకుండా ఉంది. ఆ స్థలాన్ని మాకు కొంచెం మీ ఆధ్వర్యంలో ఒక గవర్నమెంట్ స్థలం లాగా చిన్నది ఇస్తే దాంట్లో మీ అందరం కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక భవన నిర్మాణం చేసుకొని అందులో కొంతమంది లేనటువంటి అద్దెలు కట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ వర్క్ చేసుకోవటానికి ప్లస్ మా కమ్యూనిటీ మొత్తం అదే మా అసోసియేషన్ వాళ్ళు సమావేశపరచుకోవటానికి కానీ. నా పేరు గన్నవరం సత్యనారాయణ. పశ్చిమ నియోజకవర్గ కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షునిగా నేను పనిచేస్తున్నాను. అలాగే మా యొక్క సమస్యలను మా ఎమ్మెల్యే గారి సుజనా చౌదరి గారికి విన్నవించుకోవడానికి మా అసోసియేషన్ తరఫున అందరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగినది. వారికి మా యొక్క సమస్యలను మేము విన్నవించి చెప్పాము. వారు మాకు ఒక వర్క్ షాప్ షెడ్యూల్ మాకు కావాలని చెప్పేసి మేము అసోసియేషన్ ద్వారా మేము వారికి చెప్పడం జరిగింది. వారు అనుకూలంగా మా యొక్క సమస్యలను విని సరే ఇది తప్పనిసరిగా నేను మీకు ఈ కార్యక్రమం ఇది ఏర్పాటు చేస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈ విషయం మా అసోసియేషన్ అందరూ కూడాను దానికి అంతా అవసరం చేసి ఆనందంతో వారి యొక్క రాష్ట్రంలోని టైలర్ల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. టైలర్లు వృత్తి నైపుణ్యాలు పెంచి వారికి మెరుగైన జీవన విధానం పొందేలా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో టైలర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైలర్ సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా టైలర్ సంక్షేమానికి ఆ ఫెడరేషన్ చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టైలర్ సంక్షేమానికి ఎంతో కృషి చేశామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మొక్కుబడిగా సంక్షేమ కార్యక్రమాలు చేశారని చెప్పారు. టైలర్ సంక్షేమం గురించి ఎమ్మెల్యేతో కలిసి తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వివరించడంతో పాటుగా పరిష్కారం అయ్యేలా చూస్తానని చెప్పారు. టైలర్స్ అసోసియేషన్ నాయకుడు వాలేశ్వరరావు మాట్లాడుతూ టైలర్స్ కు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అండగా ఉంటాడన్నారు. టైలర్స్ ఇబ్బందులన్నీ టీడీపీ ప్రజాప్రతినిధులకు తెలుసునని వాటిని పరిష్కరించేలా చూడాలని కోరారు. గత వైకాపా ప్రభుత్వంలో టైలర్ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించలేదన్నారు. గత ప్రభుత్వంలో ఏ విధమైన సహాయ సహకారాలు టైలర్లకు అందలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలు శ్రీనివాసరావు, పోతన ధర్మారావు, ముత్తవరపు శ్రీనివాసరావు, దుర్గారావు, జేడి కళ్యాణ్, కొండేటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల టైలర్స్ అసోసియేషన్లు అన్ని కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రధానమైన కోరిక ఫెడరేషన్ ఇవ్వటమే కాకుండా దాన్ని సమృద్ధిగా పనిచేసే అవకాశాలు కల్పించడమే కాకుండా పేద టైలర్స్కి సహాయంగా ఉండే విధంగాను వాళ్ళకి ఏజ్ని బట్టి వచ్చే పెన్షన్లు కూడా ఏదైతే చేతి వృత్తి పనులు వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయించుకుందో దాన్ని టైలర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, అంతేకాకుండా నూతన టెక్నాలజీ, నూతన మిషనరీస్ని పరిచయం చేసే విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళ స్కిల్ని, వాళ్ళను నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచే విధంగా ప్రభుత్వం సహకరించాలని, అదేవిధంగా ఈ సొసైటీలకు కానీ లేకపోతే టైలర్స్కి కానీ బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి దానిలో సబ్సిడీ కూడా ఉండి ఆ లోన్ల ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని, వ్యాపారాన్ని కూడా పెంచుకునే విధంగా ఈ టైలర్స్ సహకరించే విధంగా ఉండాలని చెప్పి, ఈ టైలర్స్కి అనేక సందర్భాల్లో ఏ అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం ఆదుకునే విధంగా ఫెడరేషన్ ద్వారా జరగాలని చెప్పి ఆ యొక్క కోరికని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లమని నన్ను కోరడం జరిగింది. అది నా బాధ్యతగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఒక సమర్థవంతమైన ఫెడరేషన్ ఏర్పాటు చేయడానికి
నేను నా వంతుగా సహకరిస్తాను కూడా తెలియజేస్తాను. ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం ఒక ఫెడరేషన్ మటుకి ఇచ్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అది కేవలం ఇంప్లిమెంట్ కోసం మాలో ఉన్న ఐక్యతను ఇంకా కూడ తీసుకుని వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకుని మరి ఈ ప్రభుత్వానికి కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మరి ఏర్పాటు చేయడంలో మా సెంట్రల్ ఎమ్మెల్యే గారు బొండా ఉమ్మ గారు కూడా ఆయన రావాల్సిందే. ఆయన హైదరాబాద్ వెళ్ళటం కారణాల వారు రాలేకపోయారు కాబట్టి వారి సందేశాన్ని మాకు చెప్పారు. రాష్ట్ర టైలర్స్కి ఎటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వంలో నేను చేపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. గద్దె రామోహన్ గారు తూర్పు నియోజకవర్గం రామోహన్ రావు గారు కూడా పిలిస్తే ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మా టైలర్స్ అందరిలో కూడా ఎంతో ఆనందదాయకమైన విషయాలు ఆయన చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకున్నాను, ప్రభుత్వం దగ్గర నుంచి మీ ఫెడరేషన్ అమలు పరిపిస్తాను, మీకు ఉన్న సమస్యలన్నీ కూడా నాకు తెలుసు, నేను కూడా మా సామాన్యంగా డ్రెస్సులు కుట్టించేవాళ్ళని ఒకనే టైలర్స్ యొక్క స్థితిగతులన్నీ తెలుసు కాబట్టి నేను అన్ని చేస్తానని చెప్పారు. అలాగే ఇంకా పెద్దలందరూ కూడా అచ్చెన్నాయుడు గారు కూడా వారికి కూడా తెలియపరిచాను, వారు కూడా మీ విషయాలన్నీ తెలుసు, నాకు నేను చర్చించి చేస్తానని చెప్పారు. అలాగే టీడీ జనార్దన్ గారు కానీ ఇతరులు కానీ చాలా మంది పెద్దవాళ్ళకి ఈ పార్టీలో ఉన్న గతం నుంచి కూడా నాకు చాలా పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతో మా టైలర్స్ అందరూ కూడా మీరు పెద్దగా నిలబడండి సార్, నిలబడితే చాలు, మాకు ఏదో ఒకటి మాకు లబ్ధి చేకూరుతుందనే ఒక ఉద్దేశంతో నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు వాటి మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకుని ఈ పెద్దల ఎమ్మెల్యే గారు గద్దె రామోహన్ రావు గారు చెప్పిన విధంగా ఇప్పుడు ఒకప్పుడు వారం రోజుల్లోనే అపాయింట్మెంట్ కోసం మేము చేస్తాం. దాని అందరూ కూడా సహకరిస్తారనేసి మీ మీడియా ద్వారా కూడా మా ఒక టైలర్స్ సాధక బాధకాలు తెలియపరచాలనేసి మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఇంద్రకీలాద్రి కొండ మీద వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి సారి సమర్పిస్తున్నామని ఆషాఢ సారి సమర్పించే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవి ఉపాసకులు గణాచారి ఉమామహేశ్వరరావు, పద్మావతిలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖశాంతాలతో ఉండాలని అమ్మవారికి ఆషాఢ సారి సమర్పిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. వించిపేట గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఎప్పుడూ లేని ఎన్నో విధాలుగా ఇప్పుడు 200 మహిళల నుంచి మేము అమ్మవారికి ఆషాఢం సారం తీసుకెళ్లడం జరుగుతుంది. ఎప్పుడు మా పేటలో చేయని కని విని వెరుగని విధంగా మేము ఈ సంవత్సరం తీసుకెళ్తున్నాము. అలాగే ఆ అమ్మవారి కృప దయ మా మీద ఎల్లవేళలా చూపిస్తే ప్రతి సంవత్సరం మేము ఆవిడకి దీనికంటే రెట్టింపుగా ఆవిడకి సారిని సమర్పిస్తామని కోరుకుంటున్నా నా పేట మహిళల తరపున. నా పేరు ఉమామహేశ్వరరావు అండి. వించిపేట ఆపదల అప్పనపాగలి వరసిద్ధి వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారి తొలి సారి తీసుకెళ్తున్నాం. దానికి తీసుకెళ్ళడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తామని కోరుకుంటున్నాం. అందరూ రావాలి దయచేసి. నమస్తే అండి, నా పేరు పద్మావతి. మాది వించిపేట గూడ్షెడ్ గేట్ దగ్గర వరసిద్ధి వినాయక మందిరం దగ్గర నుంచి ఫస్ట్ సంవత్సరం అమ్మవారికి బోనాలు తీసుకెళ్తున్నామండి ఆషాఢం సందర్భంగా.
ప్రతి సంవత్సరం ఎంతకంటే ఘనంగా బాగా తీసుకెళ్లాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వించిపేట వరసిద్ధి వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారికి సారి సమర్పించుకుంటున్నాం. గాంధీ బొమ్మ సెంటర్ గూడ్షెడ్ గేట్ దగ్గర వినాయకుడి గుడి కట్టి 2 సంవత్సరాలు దాటడంతో అమ్మవారికి సారి తీసుకెళ్తానికి 200 మహిళలతోని రెడీ చేసి అమ్మవారి గుడికి సారి తీసుకెళ్తున్నాం. ఆషాఢ మాసం సులందరంలో జానకరామయ్య, వించిపేట, గాంధీ బొమ్మ, గూడ్షెడ్ గేట్. ఇంద్రకీలాద్రి కొండ మీద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం సారె సమర్పిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవి ఉపాసకురాలు తమ్మిన రవీన ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో ఉండాలని అమ్మవారికి ఆషాఢ సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. చిట్టినగర్ మార్కెట్ వద్ద ఉన్న శ్రీ గంగాదుర్గ మారెమ్మ అమ్మవార్ల దేవస్థానం నుండి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించి కార్యక్రమం జరిగింది. విజయవాడ దుర్గమ్మ గణాచారి సంఘం ఆధ్వర్యంలో దేవి ఉపాసకురాలు తమ్మిన రవీన నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా భక్తుల కోలాట ప్రదర్శన, కేరళ వాయిద్యకారుల వాయిద్యాలు, డప్పు వాయిద్యాలతో, గరిడి సేవలతో అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లారు. చిట్టినగర్ కుండల మార్కెట్ నుండి చిట్టినగర్ సెంటర్, ఆంజనేయవాగు, బ్రాహ్మణ వీధుల మీదుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకొని సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఉపాసకురాలు నవీన మాట్లాడుతూ ఆషాఢ మాసంలో సారె సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుందని, ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికే సారె సమర్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. స్వామివారి దేవస్థానానికి చిట్టినగర్ కుండల మార్కెట్ లో శ్రీ గంగాదుర్గ మారెమ్మ దేవస్థానం నుంచి మా గణాచార బృందమంతా కూడా కలిసి అమ్మవారికి పసుపు కుంకుమ, చీర, సారి తీసుకెళ్ళటం అనేది బయలుదేరుతుంది. అందరూ కూడాను సర్వం కూడా బాగుండాలి. ఆ అమ్మకి మన విజయవాడ ఇంటి ఆడబడుచు కాబట్టి ఆ అమ్మకి ఆడబడుచు సారి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. అందరూ బాగుండాలి. సర్వే సుఖనో భవంతు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తన పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారులను కించపరిచేలా జనసేన నేతలు, కార్యకర్తలు మాట్లాడరాదని స్పష్టీకరణ. ఎవరైనా హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరిక. 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన మంత్రి నారా లోకేష్, ఒక్క జీవోతో నారా లోకేష్ వారి భవితవ్యాన్ని మార్చివేసిన వైనం. నేడు విజయవాడకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలకు హాజరవుతున్న రేవంత్ రెడ్డి. మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేసిన వైసీపీ, విశ్వసనీయత, ఆపేక్ష, ధైర్యం, కరుణ, జాగరూకత ఈ 5 లక్షణాలు కలిగిన సుపరిపాలకుడు వైఎస్ఆర్ అని ప్రశంస. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.